లాస్ట్ వీడియోలో వచ్చేసి కండక్టివ్ మీడియం అంటే ఏందో చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ మీడియం అంటే ఏందో చూద్దాం. ఏ కండక్టివ్ మీడియం ρV = 0, J = 0, సిగ్మా గామా = 0 అనమాట. సిగ్మా = 0, J = 0, ρV = 0. ρV అంటే వోల్టేజ్ డెన్సిటీ, ఇది వచ్చేసి కరెంట్ డెన్సిటీ, ఇది వచ్చేసి మనకు సిగ్మా = 0. ఈ 3 అనేది 0 ఉంటాయి ఏంది పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ మీడియంలో. ఇప్పుడు ఫస్ట్ టేకింగ్ సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేది పూర్తిగా మనకు తెలియాలి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి వచ్చేసి ఈ 3 ఉంటాయి అన్నమాట. డెల్ డాట్ డి ρV, డెల్ క్రాస్ ఈ, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ -∂B/∂t, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ J + ∂D/∂t. ఈ 3 అనేది మనకు వస్తే ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంది? డెల్ క్రాస్ ఈ = -∂B/∂t. బి అంటే మ్యూ హెచ్ అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్ క్రాస్ ఈ = -∂/∂t. బి అంటే ఏంది? μ/h. డెల్ క్రాస్ ఈ = -μ అనేది బయట పెట్టిన, అప్పుడేమైంది? ∂h/∂t అవుతుంది. ∂h/∂t అవుతుంది. ∂h/∂t అవుతే అప్పుడేమైంది? నార్మల్గా వచ్చేసి ∂E/∂t ఇలా ఉన్నది అనుకోండి. ∂/∂t ఓన్లీ వన్ టైం ఉంది కాబట్టి ఈ పైన 1 డాట్ పెడతాం. ∂/∂t, ∂2/∂t అయింది అనుకోండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అప్పుడేమైంది? ఈ డబుల్ డాట్ పెడతాం. ఇక్కడ ఓన్లీ ∂/∂t హెచ్ ఉంది కాబట్టి డెల్ క్రాస్ ఈ = -μ హెచ్ డాట్ అనేది పెడతాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. సేమ్ అలానే ఇప్పుడు టేకింగ్ కర్ల్ తీసుకుంటే కర్ల్ అంటే ఏం లేదు, డెల్ అనేది యాడ్ అయింది. డెల్ క్రాస్ ఈ, ఇక్కడ కూడా సేమ్ డెల్ క్రాస్ హెచ్ డాట్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. నెక్స్ట్ ఈ ఫార్ములా అనేది నేర్చుకోవాలి. డెల్ క్రాస్ ఏ = డెల్ డాట్ ఏ -del²A, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. ఇక్కడ ఏ కానీ ఈ కానీ రెండు ఏది ఉన్నా సేమ్ అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 కదా. ఈ ఈక్వేషన్ నెంబర్ 4, 3 చూసుకుంటే ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఓన్లీ ఏ ఉంది. ఏ అయినా రాసుకోవచ్చు. ఇది కూడా, ఈ రెండు కూడా సేమ్. ఈ = ఏ అనమాట. రెండు సేమే అనమాట. రెండు సేమే కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. LHS అనేది ఈక్వల్గా ఉంటే RHS కూడా ఈక్వల్ చేద్దాం. డెల్ డాట్ ఈ -del²E = -μ డెల్ క్రాస్, ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ చేసినాం. ఇది ఈక్వల్ -del క్రాస్ హెచ్ డాట్. ఈ ఈక్వేషన్ వచ్చేసి ఏ అనుకుందాం. ఈ ఈక్వేషన్ ఏ అనుకుంటే టేక్ గాస్లా తీసుకుంటే డెల్ డాట్ డి = ρV. ఈ డి అంటే ఏంటంటే ε/E అనమాట. ε/E తీసుకుంటాం. నెక్స్ట్ ఈ డెల్ డాట్ ఈ = 0. డెల్ డాట్ ఈ = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం. థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకుంటే థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంది? డెల్ క్రాస్ హెచ్ = J + ∂D/∂t. ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ మీడియంలో J = 0 అనమాట. J = 0 అనేది సబ్స్టిట్యూట్ చేసిన. డెల్ క్రాస్ హెచ్ ఇది 0 అయిపోతే ఏంది? ∂/∂t అవుతుంది. ఇది ఉంటుంది అనమాట. ఇది ఉంటే మనకేంది? నార్మల్గా ఇది వచ్చింది. ఇది ఉంటే దీని నుంచి మనకు డెల్ క్రాస్ హెచ్ = ∂/∂t. ఈ డి అంటే ఏంది? ε/E కదా, ε/E. డెల్ క్రాస్ హెచ్ = అనేది బయట రాసినాం. ∂E/∂t. దీన్ని ఎలా రాసుకోవచ్చు? d/dt ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డెల్ క్రాస్ హెచ్ = μ × h, పైన వచ్చేసి డాట్ పెడతాం. ఎందుకంటే ∂/dt ఓన్లీ సింగిల్గా ఉంది. ఇందాక చెప్పినా కదా, ఇక్కడ ఇలా ఉంటే మనకు సింగిల్గా ఉంటే డాట్ పెడతాం. అలానే ∂2E/∂t² అంటే ఈ డబుల్ డాట్ అనేది పెడతాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం.
సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 and 6 ఇన్ ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ఎక్కడ ఉంది, ఇది ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇదేంది డెల్ డిఈ ఇది కదా, ఇది వచ్చేసి మనం 0 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ ఏ కదా. ఈ ఏలో 5 అది ఎంత, ఇది ఎంత డెల్ డాట్, ఇది మొత్తం ఎంత 0 మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 డాట్ ఉంది, ఓన్లీ 1 డాట్ ఉంది కదా. ఓన్లీ 1 డాట్ ఉంటే ఇక్కడ డెల్ క్రాస్ హెచ్ అనేది మనకి ఎంత వచ్చింది, డెల్ క్రాస్ హెచ్ వచ్చేసి మనకు డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఈ డాట్, మ్యూ ఇంటూ ఈ డాట్. ఆల్రెడీ ఇక్కడ ఒక డాట్ ఉంది, అప్పుడేమైంది ఈ డబుల్ డాట్ అనేది అవుతుంది. ఈ డబుల్ డాట్ అయితే ఇప్పుడు మైనస్ డో స్క్వేర్ ఈ ఈక్వల్ టు మైనస్ న్యూ. ఇదేం రాయొచ్చు, ఈ ఇక్కడ డబుల్ డాట్ ఉంది కదా, డబుల్ డాట్ అంటే మనం ఏం రాసుకుంటాం, డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ అని రాసుకుంటాం. ఇది వచ్చేసి మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు డో స్క్వేర్ ఈ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్. ఇది వచ్చేసి ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అనమాట. డైఎలక్ట్రిక్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ అలానే సిమిలర్లీ సేమ్ థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకుంటాం. థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంది, డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డో డి బై డో టీ, జే ఈక్వల్ టు 0. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు అప్పుడేమైంది డి అంటే ఏంది మనకు ఎప్సిలాన్ ఈ కదా. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అనేది బయట పెడదాం. అప్పుడు డో ఈ బై డో టీ ఏమైంది, డో ఈ బై డో టీ. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు ఎప్సిలాన్, ఇదేమైంది ఈ డాట్ అవుతుంది. ఈ డాట్ అయింది కదా. ఈ డాట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంతవరకు సేమ్ చేసిన తర్వాత కర్ల్ తీసుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 8 అనుకుందాం. నెక్స్ట్ టేకింగ్ కర్ల్ డెల్ క్రాస్ హెచ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా డెల్ క్రాస్ ఈ డాట్ ఇలా తీసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకోవాలి, డెల్ హెచ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏం తీసుకుంటామంటే మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటాం, సేమ్ దాని మాదిరి ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటామంటే డెల్ క్రాస్ డెల్ ఏ ఈక్వల్ టు డెల్ క్రాస్ డెల్ హెచ్ మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ అనేది తీసుకుంటాం. ఇది ఈక్వల్, ఇక్కడ హెచ్ ఈక్వల్ టు ఏ అనమాట. హెచ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఇది ఈక్వల్గా ఉంది, ఇది ఈక్వల్గా ఉంది. ఇక్కడ హెచ్ పెట్టుకుంటే అప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేద్దాం. అప్పుడు ఏమైంది, డెల్ హెచ్ మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు న్యూ డెల్ డాట్ ఈ. ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఈ డెల్ డాట్ హెచ్ ఈక్వల్ టు మనం 0, డెల్ డాట్ హెచ్ ఈక్వల్ టు 0 కాబట్టి మైనస్ డో స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు దీని బదులు ఏం రాసుకోవచ్చు, న్యూ సిగ్మా. ఇది ఏంది, డెల్ క్రాస్ హెచ్ అంటే ఏంది ఇది కదా. దీని బదులు ఇది రాసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, డో స్క్వేర్ హెచ్ బై డో టీ స్క్వేర్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. డో స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు న్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ హెచ్ బై డో టీ స్క్వేర్ అని రాస్తాం. ఇది వచ్చేసి ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అనేది అర్థమైంది కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి సేమ్ చూడండి, మీరు ఇక్కడైనా రాయొచ్చు డైరెక్ట్ సిమిలర్లీ అని పెట్టేసి డో స్క్వేర్ హెచ్, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ హెచ్ రీప్లేస్ చేస్తాం. మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ హెచ్ బై డో టీ స్క్వేర్. హెచ్ ప్లేస్ ఇక్కడ ఈ వచ్చేసి ఇలా అయినా రాయొచ్చు డైరెక్ట్, లేదంటే ఇలా చేసి లాస్ట్లో అయినా ఇలా రాయొచ్చు డెరివేషన్ చేసి పూర్తిగా. ఇలా మనము డైఎలక్ట్రిక్లో ఇలా కనుక్కుంటాం అనమాట. లాస్ట్ ఇంకా 2 పాయింట్స్ రాస్తే ఇంతతో ఈ క్వశ్చన్ అనేది క్లోజ్ అవుతుంది. ఈక్వేషన్ 7 ఈజ్ కాల్డ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం. డైఎలక్ట్రిక్ మీడియంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ అనమాట. ఏది ఈక్వేషన్ 7. అలానే ఈక్వేషన్ 9 వచ్చేసి వేవ్ ఈక్వేషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ వచ్చేసి ఈక్వేషన్ 9 అనమాట.
దిస్ ఈజ్ అబౌట్ దిస్ వేవ్ ఈక్వేషన్స్ ఫర్ డైఎలక్ట్రిక్ మీడియం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.